దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర భాగంలో ఈరోజు సప్తోదహారిణి గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు విద్యా వివేకాల విషయంలో పోటాపోటీగా ఉండేది. దేవగురువైన బృహస్పతి చిత్తశుద్ధికి, దయ, సత్య, శౌచ, హింసాది నియమాలకి ప్రాముఖ్యమిచ్చి ఆదరణ ప్రధానంగా దేవతలకు విద్య గరిపేవాడు. అటు దానవులు శుక్రాచార్య శిష్యరికంలో విజయసాధన ప్రధానంగాలో భోగలబ్ధి ప్రధానంగా కూటతంత్రాలను అధికంగా సానపట్టేవారు. ప్రథమ విజయాలు దానవుల పాలే అవటం చూసి దేవతలలో కొందరు బాలురు లోపల మోహపడుతున్నారని గ్రహించాడు బృహస్పతి. దాంతో ఆయన స్వయంగానే కామశాస్త్రం, దండనీతి శాస్త్రం, బౌద్ధ శాస్త్రం, శిల్పశాస్త్రం మొదలైన బాహ్య శాస్త్రాలను గ్రంథాలుగా రాసి మెరికల్ లాంటి విద్యార్థుల చేత చదివించటం ప్రారంభించాడు. ఒకనాడు ఆయన ఆ పాఠాలు చెబుతూ ఉండగా దేవేంద్రుడు వచ్చాడు. అతను అంతకు ముందే విని ఉన్నాడు, ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాడు. అతనికి పాపం మనసు విలబిల్లాడింది. కానీ ఆ పాఠం చెప్పేది సాక్షాత్తు బృహస్పతి. తొందరపడి మాట్లాడడానికి వీల్లేదు. అందువల్ల మెల్లగా వినయంగా ఇలా అడిగాడు, అయ్యా గురుదేవా, మీరు ఆత్మవిద్యా విశారదులు, పరమ వేదాంతులు కదా, మరి మీరే ఈ బాహ్య శాస్త్ర రచనకు పూనుకున్నారేమిటి? అసలైన స్త్రీవాంఛ, ధనవాంఛ మొదలైనవన్నీ సహజంగానే పుట్టి మనం ఎంత వద్దన్నా వాటి కోసం 1000 ఉపాయాలను తనకు తానుగానే వెతుక్కొని ప్రతివాడు ప్రయత్నిస్తూ ఉండగా ఇక తమ బోటివారు పనిగట్టుకొని శాస్త్రాలు రాసి పాఠాలు చెప్పి ప్రోత్సహించాలా? గుడ్డివాణ్ణి బావిలోకి తోయటమంటే ఇంతకన్నా వేరే ఉందా? తమ బోటివారు ఇలాంటి దుశ్శాస్త్రాల జోలికి పోరాదని మేమంతా అనుకుంటూ ఉంటాం. మరి తామే స్వయంగా ఈ పని చేస్తున్నారు కనుక ఇందులో వేరే ఏదైనా మహా అర్థం ఉన్నదేమో అనిపిస్తోంది. అయ్యా, అవినయమని కోపగించక మీ హృదయంలో ఏమున్నదో చెప్పండి. ఆ మాటలు విని బృహస్పతి పకపక నవ్వి, దేవేంద్ర, అనుకునేందుకేముంది? అధర్మ భీతితో నువ్వలా మాట్లాడింది మాకు సంతోషమే. తత్వశాస్త్రం మంచిదేనని అంగీకరించావు కదా. అయితే చిత్తశుద్ధి అనేది పునాదిగా దయ, సత్య, శౌచాహింసలు, రుజు ప్రవర్తన అనేవి మూల స్తంభాలుగా ఉన్నట్లయితే ఈ శాస్త్రాలు కూడా పరంపరగా తత్వశాస్త్రంలోకే అన్వయిస్తాయ్యా. అందుకు ఉదాహరణగా పూర్వగాథలను 7 నీకు చెబుతాను, విని జాగ్రత్తగా ఆలోచించు. అప్పుడేమంటావో చూద్దామని బృహస్పతి మరోసారి గొంతు సవరించుకున్నాడు. దేవేంద్రుడు సావధానంగా వింటున్నాడు. బృహస్పతి ప్రారంభించాడు. ఇంద్ర, పూర్వం కాంపిల్య నగరంలో విదగ్నుడు అనే శిల్పశాస్త్ర విద్వాంసుడొకడుండేవాడు. వాడు శిల్పశాస్త్రంలోనే కాక వాస్తు, జ్యోతిష్యాది శాస్త్రాలలో కూడా నేర్పరి. ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే వాడు శాంతుడు, దయావంతుడు, వివేకి. వాడి దగ్గర కపటం లేదు, పేరాస లేదు. అందువల్ల ఆ పట్టణంలో ఎవళ్ళు ఇళ్ళు కట్టుకున్నా అతని చేతే కట్టించుకునేవాళ్ళు. మెల్లగా అతని రాబడి పెరిగింది, పని ఒత్తిడి ఎక్కువైంది. దాంతో అతను శిల్పజ్ఞులైన పనివారిని అనేకుల్ని తనకు సహాయకులుగా నియమించుకుని వారికి సమృద్ధిగా ముట్టజెప్పసాగాడు. దాంతో సాటి వారిలో కూడా అతనికి మంచి పేరొచ్చింది. సంపాదన పెరిగిన కొద్దీ అతని దాన ధర్మాలు పెరిగాయి. అనేక ధర్మకార్యాలు అతను ఉదారంగా నడిపేవాడు. దానితో అతనికి పెద్ద పెద్ద వాళ్లలో పలుకుబడి పెరిగి చివరికి రాజ్యస్థానంలో శిల్పాచార్యుడయ్యాడు. తరువాత క్రమంగా దేశ దేశాలకు అతని కీర్తి పాకింది. ఎంత కీర్తి పెరిగినా, సంపాదన పెరిగినా అతనెప్పుడూ గర్వించలేదు, కటువుగా మాట్లాడలేదు, ఇచ్చకాలు చెప్పలేదు, అబద్ధాలు ఆడలేదు. సరికదా, నానాటికి అతని పుణ్యకార్యాలు, వినయము పెరిగాయి. కొంతకాలానికి అతడు మరణించాడు. పుణ్యాత్ముడు కనుక చాలా కాలం స్వర్గంలో సుఖించాడు. భోగకాలం తీరాక పుణ్యశేషం వల్ల అతడు ఆ కాంపిల్యంలోనే రాజై పుట్టి పూర్వపు సత్సంస్కార బలం వల్ల ఇతోధికంగా ధర్మాలాచరించాడు. ఇష్టాపూర్తాలు, యజ్ఞయాగాలు, దేవబ్రాహ్మణ పూజలు మొదలైనవి విస్తారంగా చేసి మళ్ళీ మరణించాడు. అతని మాట కూడా స్వర్గానికే చేరి చాలా కాలం భోగం అనుభవించి భూలోకంలో బ్రాహ్మణుడై పుట్టాడు. ఈ మాటతడు వేదశాస్త్ర అధ్యయనం చేసి ధర్మతత్పరుడై, అనుష్ఠాన తత్పరుడై, ధ్యాన యోగాసక్తుడై చివరికి సన్యాసాశ్రమం స్వీకరించి జీవన్ముక్తుడయ్యాడు. మహేంద్ర, విన్నావు కదా, అతడు శిల్పశాస్త్రంతో ప్రారంభించాడు, చివరికి జీవన్ముక్తుడయ్యాడు.
అయితే క్రమంగా మెట్లెక్కడంలో కొంత ఆలస్యం అవుతుందంతే. కానీ దారి తప్పుదారి కాదు. మరువరాని విషయం ఏమిటంటే అతడు సద్బుద్ధి నియమాలను ఏనాడూ విడవలేదు. అవి ఉంటే శిల్పశాస్త్రమైనా సరే ముక్తికి తీసుకెళ్లగలదు అని ఈ కథ చెబుతోంది కదా. మహేంద్ర, ఇక రెండవ కథ విను. మాహిష్మతిపురంలో విశాలాక్షుడు అనే రాజపుత్రుడుండేవాడు. వాడు సంగీతంలో నిధి, నాట్యంలో నేర్పరి, కవిత్వంలో ప్రవేశం ఉంది, కామశాస్త్రంలో పండితుడు. ఇన్ని లలిత కళల్లో ఆరితేరడం వల్ల అతడికి స్త్రీ లక్షణాలు సమగ్రంగా తెలుసు. స్వయంగా అందగాడు, పైగా స్త్రీ లక్షణాభిజ్ఞుడు. అందువల్ల అతడికే పిల్ల నచ్చలేదు. పెళ్లి చేసుకోవడానికి వయస్సు బాగా వచ్చేసిన శాస్త్రానుసారంగా లక్షణాలన్నీ కుదిరిన కన్య దొరికితే తప్ప తొందరపడి వివాహం చేసుకోరాదనుకున్నాడు. అవును, వాడిక సంయమన శక్తి ఉంది మరి. స్త్రీ కోసం తొందరపడే అల్పుడు కాదు. చివరికతడు తానే స్వయంగా కన్యాన్వేషణకై దేశాటనం ప్రారంభించాడు. ఒకచోట ఒక రాజు తన కూతుని చూపించాడు. దాన్ని చూడ్డంతోటే ఆమె పద్మినీ జాతి స్త్రీ అని గ్రహించి ఇన్నాళ్లకు అచ్చమైన పద్మినీ స్త్రీని చూడగలిగాను అన్న ఆనందంలో మేను మర్చిపోయాడు. ఆ పిల్ల కూడా అతడిని చూసి మెచ్చుకుంది. ఆ రాజు చూశాడు, ఇతడా రాజపుత్రుడు, తనకు తగినవాడు, పైగా వీరిద్దరికీ మనస్సు కుదిరింది, ఇంకేం కావాలి? వెంటనే వివాహం చేశాడు. అర్ధరాజ్యం కట్నంగా ఇచ్చాడు. ఒక పెద్ద విలాస భవనం కట్టించి ఇచ్చాడు. విశాలాక్షుడు కామశాస్త్ర పండితుడని ముందే చెప్పాను కదా. ఆ శాస్త్ర సహాయంతో అతడు సంసారిక సుఖంలో అంచులు చూశాడు. మహేంద్ర, చిత్రమేమంటే జనులు అజ్ఞానం చేత సుఖం బయట నుంచే వస్తుంది అనుకుంటారు. అదెక్కడో బయట లేదు, అది తన ఆత్మలోనే ఉందని మధ్యములు అనుకుంటారు. అది కూడా తప్పే. అసలు ఆత్మస్వరూపమే సుఖము. అది అసలు తత్వం. బయట నుంచి వస్తున్నట్టు అనిపిస్తున్న మన సుఖాలన్నీ ఆ ఆత్మలో లేసాలే. సరే, ఇతడు రాజపుత్రుడు, యువకుడు, లలిత కళలన్నీ తెలిసినవాడు. కోరిన భార్య దక్కింది. దక్కిన భార్య ఉత్తమురాలైంది. బలం ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది. ఇంకేం కావాలి? వాడా పిల్లతో అనుభవించిన సుఖాన్ని భూలోకంలో మరొకడెవ్వడూ అనుభవించలేదు. మానుషానందమని ఉపనిషత్తులలో చెప్పిందెంత ఉందో అంతా అతను బీరుపోకుండా అనుభవించాడు. అవునయ్యా, అనుభవించాడు. అంత మాత్రమున తప్పేముంది? అతడెన్నడూ అబద్ధమాడలేదు. పరుల సొమ్ములకు భార్యలకు ఆశపడలేదు. లోభించి దానాలు మానలేదు. తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయలేదు. చేయాల్సిన యజ్ఞయాగాల్లో లోటు చేయలేదు. అదీ కాక భార్యాభర్తలిద్దరూ సంగీత రసికులు. వాళ్ళేనాడు తుచ్చమైన గ్రామ్య గీతాలు పాడలేదు. వయసు మళ్ళిన కొద్దీ వాళ్ళు అప్రయత్నంగానే నాదోపాసన నిరతులై నాద బ్రహ్మానందంలో తేలియాడుతూ ఉండేవారు. చివరికి వాళ్ళిద్దరూ అలా నాదోపాసన చేస్తుండగానే శరీరాలు విడిచారు. ఆ గాంధర్వ విద్యా సంస్కారం వల్ల, చేసిన పుణ్యాల వల్ల వారిద్దరూ గంధర్వలోకానికి రాజు రాణిగా పుట్టారు. అక్కడ కూడా వాళ్ళు నాదోపాసనను ఉపాసనా బుద్ధితో పాడారు. అలా సద్బుద్ధులైన వారిద్దరి మీద పరమేశ్వరుడికి కరుణ కలిగింది. తత్ఫలితంగా ఒక్కసారి వారికి కైలాసం వెళ్ళి గానం చేసే అవకాశం వచ్చింది. పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఆర్తితో నిండిన ఆ గానం విని ఆనందాశ్రువులు రాల్చారు. ఆ ఆనందం వల్ల పరమేశ్వరుడు వారికి స్వర్గలోక నివాసం వరంగా ఇచ్చాడు. వాళ్ళ స్వర్గలోకంలో అనంత సుఖాలు యథేచ్ఛగా అనుభవించారు. అయితే మంచితనము, వినయము, పాండిత్యము వాళ్ళ దగ్గరున్నాయి కదా. ఆ సద్గుణాలు ఎవరిని ఆకర్షించావు? దేవేంద్ర, నీకు గుర్తుందో లేదో, వాళ్ళిద్దరూ నీకు చాలా సన్నిహితులయ్యారు, ప్రీతి పాత్రులయ్యారు. ఇదివరకే వారి మీద ప్రసరించిన ఈశ్వర కరుణ ఉండనే ఉంది కదా. నువ్వొకసారి బ్రహ్మలోకంలో జరిగే మహోత్సవాలకు వెడుతూ వీరిని కూడా తీసుకుపోయి అక్కడ అధికారులతో చెప్పి వీరి సంగీత కచేరీ ఏర్పాటు చేశావు. స్వర్గలోకపు కీర్తి పెరగాలని నీకు ఆపేక్ష. ఆనాడు వారి నాదోపాసన తాధ్యాత్మం మిన్నుముట్టింది. అది చూసి బ్రహ్మగారు పరమానందపడి మీకు నాదబ్రహ్మతత్వం కరతలామలకం అయిపోయింది, ఇక పరబ్రహ్మతత్వాన్ని నా దగ్గరుండి తెలుసుకోండి, సత్యలోక వాసాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అని వరమిచ్చాడు. తరువాత వాళ్లకు సచ్చిదానంద లక్షణమైన పరబ్రహ్మతత్వాన్ని బ్రహ్మగారు స్వయంగా ఉపదేశించారు. దేవేంద్ర, చూశావా, కామశాస్త్రంలోంచి లలిత కళల్లోంచి ఆ దంపతులు ముక్తికెలా ఎక్కారో చూశావా? సద్బుద్ధి, సత్యాహింసాల మాట ఇందాకటి కథలో లాగే ఇక్కడ కూడా పునాదే, గమనించు. కార్తవీర్య, ఈ కథ విని దేవేంద్రుడు ఆశ్చర్యంతో కళ్ళింత చేసుకుని చూడసాగాడు. బృహస్పతి నవ్వి, ఇంద్ర, ఎందుకలా ఆశ్చర్యపడతావు? నువ్వు అనునిత్యం ఇలాగే ఎందరినో అప్రయత్నంగానే కృతార్థుల్ని చేస్తుంటావు. నీలో ఉన్న విశేషమే అది. ఇక మూడవ కథ విను.
అని ఒక్క క్షణం ధ్యాన నిమీలిత నేత్రుడై ఉండిపోయాడు. ఆ తరువాత ఆనంద గద్గదమైన కంఠంతో ఇలా ఉపక్రమించాడు. మహేంద్ర, ఇకపై నేను చెప్పబోయే కథల్లో దేవదేవేశ్వరుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రసక్తి రాబోతోందయ్యా. నువ్వు కూడా ఆ స్వామి అనుగ్రహం వల్లే జంబాసుర విజయం సాధించుకున్నావు కనుక మనిద్దరికీ కూడా ఈ కథలు మరింత ప్రియమైనవి కనుక సావధానంగా విను. విశాల నగరం ప్రసిద్ధమైంది తెలుసు కదా. అక్కడ వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. అతను వేదవేత్త, ధర్మతత్పరుడు, ఇంద్రియ నిగ్రహం పట్ల శ్రద్ధ కలిగి నిత్యానుష్ఠానాలు విస్తారంగా చేసుకునేవాడు. కలిగినంతలో తృప్తిగా జీవించేవాడు. అతనికి లేక లేక చివరికొక కొడుకు పుట్టాడు. సుశీలుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు కొడుకును ఆ బ్రాహ్మణుడు. ఏ జన్మలో చేసిన పాపకర్మమో ఆ పిల్లవాడిని పసితనంలోనే 7 బ్రహ్మరాక్షసులు పట్టి పీక్కు తినడం ప్రారంభించారు. అందులోనూ ఆ బ్రహ్మరాక్షసులకు తమలో తమకు పడక వీడి శరీరం మీద చేరి పెనుగులాడుకుంటూ ఉండేవారు. పసివాడికి ఏ నాటికానాడు ప్రాణాంతకంగా ఉండేది. మనం ఇప్పుడు కథ చెప్పుకుంటున్నాం కనుక బ్రహ్మరాక్షసులని తేలిగ్గా చెప్పేశాం. కానీ ఆ పిచ్చి బ్రాహ్మణుడికి మొదట్లో అదేం తెలుస్తుంది. పిల్లాడికి ఏదో జబ్బు పట్టుకుందనుకున్నాడు. తరువాత వాడి వికట చేష్టలు చూసి దిక్కు తోచక పిచ్చేమో అనుకున్నాడు, గాలి చేష్టేమో అనుకున్నాడు, గిట్టని వారు అభిచార ప్రయోగం చేశారేమో అనుకున్నాడు, ఇంకా ఏమేమో అనుకున్నాడు. సర్వ నిర్మముడై ఉన్న బ్రాహ్మణుడికి ఇహలోకంలో ఉన్న ఏకైక బంధం ఆ పిల్లవాడు. వాడి విషయంలో అశ్రద్ధ చేస్తాడా? ఎన్ని రకాల ఉపాయాలు తనకు తెలిసినంతలో ఉన్నాయో అవన్నీ చేసి చూశాడు. ఫలం మాత్రం శూన్యం. నానా పుణ్యాలు జపాలు చేసి కోరి తెచ్చుకున్న కన్న కొడుకు ఆ బ్రాహ్మడికి చివరికి మానరాని చింతై కూర్చున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున వేదశర్మ ఎప్పట్లాగే మధ్యాహ్న కాలానికి వైశ్యదేవం చేసి ఎవరైనా అతిథులు వస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో వాకిట్లోకి ఒక ముష్టివాడొచ్చాడు. మురికి గుడ్డలు, ఒంటి నిండా బట్టలు, అట్టలు కట్టుకున్న బురద, పాడుకంపు, నోట్లో చొంగ, ముసురుతున్న ఈగలు, ఇది వాడవతారం. ఎవడైతేనేమి మధ్యాహ్న సమయాన వైశ్యదేవానంతరం వచ్చినవాడు స్వయంగా విష్ణువని వేదశాసనం. వేదశర్మ ఆ బుద్ధితోనే భక్తితో అన్నం తెచ్చివేశాడు. అతనికి అది మామూలే. అతనెన్నడూ అతిథుల్ని దేవేతర బుద్ధితో చూసెరగడు. అయితే ఉపాధి ధర్మాన్ని బట్టి వచ్చిన విష్ణువు ముష్టివాడి రూపంలో ఉన్నాడు కనుక ముష్టే వేస్తాడు. మరో రూపంలో వస్తే దానికి తగిన ఉపచారం చేస్తాడు. భక్తి మాత్రం 2 చోట్ల సమానమే. అది అతని పద్ధతి. ఇవాళ కూడా అట్లాగే చేశాడు. కానీ ఆ రోజున మాత్రం బిచ్చం పెడుతూ ఆ బిచ్చగాడి వంక చూడగా ఎందుకో అప్రయత్నంగా ఒక ఆలోచన వచ్చిందని అతనికి. ఈయన దత్తాత్రేయ స్వామి కాదు కదా? అవును, ఆయన ఈ సమయంలో మారు రూపాల్లో భిక్షాటనం చేస్తూ ఉంటాడని వినికిడి కదా? అవును, ఆయనే. లేకపోతే ఎన్నడూ లేని కొత్త బిచ్చగాడి వాళ్ళెట్లా ఊడిపడ్డాడు? సందేహం లేదు, ఆయనే. వేదశర్మ ఆలోచనలు మెరుపుల్లాగా సాగినాయి. అంతకన్నా మెరుపులాగా పైకెళ్ళిపోతున్నాడా బిచ్చగాడు. ఇక వేదశర్మ జంకలేదు, తొటపటాయించలేదు, వెంటపడ్డాడు. ఇప్పటి వరకు నీరసంతో వేళ్లాడుతున్న బిచ్చగాడికి ఇంతలో అంత ఓపిక ఎలా వచ్చిందో. చరచర నడుస్తున్నాడు. పై ఇళ్లలో బిచ్చానికైనా ఆగటం లేదు. వేదశర్మకు అనుమానం పెరిగింది. అతడికి ముష్టివాడి వేగం అందుకోవటం కష్టమవుతోంది. ఇక లాభం లేదని పరుగు ప్రారంభించాడు వేదశర్మ. అప్పటికి ఊరు పొలిమేరలు దాటారిద్దరు. బిచ్చగాడు నడకాపి వెనకాల వచ్చే బ్రాహ్మణుని రాళ్లతో కొట్టాడు. అయినా ఇతడాగలేదు. దగ్గరకొచ్చి ఆయాసంతో ఎగరొప్పుతున్న పేద బ్రాహ్మణుని ఆ ముష్టివాడు పక్కన దొరికిన ఒక చెట్టు కొమ్మతో నిర్దయగా చావగొట్టాడు. అపకారం చేస్తున్న కొద్దీ వేదశర్మకు మనసులో సంతోషం పెరుగుతోంది. ఎలాగో సంధి చేసుకుని బిచ్చగాడి పాదాలు పట్టుకుందామని చూస్తున్నాడు. బిచ్చగాడు మళ్ళీ పరుగులంకించుకున్నాడు. ఇతను వెంటపడ్డాడు. దారిలో ఒకచోట సగం కుళ్ళిన గాడిద శవం కనిపించింది. బిచ్చగాడికి ఒళ్ళు మండింది కాబోలు. ఆ గాడిద శవంలోంచి కుళ్ళిన పాడు మాంసం ఇంత తీసి తిను అని బ్రాహ్మణుడి చేతిలో పెట్టాడు. అతను దాన్ని కళ్ళకద్దుకుని కొంగున కట్టుకుని మళ్ళీ బిచ్చగాడి వెంటపడ్డాడు. వాడి మాటు బ్రాహ్మణుడిని కాళ్లతో నడ్డి విరిగేట్టు తన్ని అతను తేరుకునే లోపల వెళ్ళి దగ్గరలో ఉన్న కొండ గుహలో దూరి కూర్చున్నాడు. వేదశర్మ వదల్లేదు. వెళ్ళి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఇప్పటికి బిచ్చగాడు కొంచెం పెదవి విప్పి మాట్లాడాడు. ఓరి బాపనోడా, పిచ్చోడితో నీకేమిట్రా పని? పో, దూరంగా పో. వేదశర్మ బుద్ధి బహుకాల వేదాభ్యాసం చేత నిర్మలమైంది. అందుచేతనే ఎదురుగా ఉన్నది దత్తాత్రేయ స్వామినని అతనికి నిశ్చయం అయిపోయింది. అతను మళ్ళీ నమస్కరించి, స్వామి, నీ తత్వాన్ని బ్రహ్మాదులే తెలియలేరు కదా, ఇంక నేనెంత? నువ్విలా నన్ను వంచాలని చూడడం తగదు.
స్వామి నీవే నాకు దిక్కు, పాల ముంచుతావో నీట ముంచుతావో నీ ఇష్టమని అనేక విధాలుగా స్తుతి చేశాడు. స్వామి అప్పటికి వేదశర్మ దృఢత్వం పట్ల తృప్తి చెంది మంగళకరమైన స్వస్వరూపంతో సాక్షాత్కరించాడు. వేదశర్మ ఆనంద పరవశుడై ఋగ్యజు సామగానాలతో స్వామిని స్తుతి చేశాడు. మందహాసం చిందులాడే ముఖంతో స్వామి ఇలా అన్నాడు: వేదశర్మ, నిన్ను కష్టపెట్టాను కదూ. కష్టం కాదులే, నీకదే మేలు. నువ్వొచ్చిన కారణం నాకు తెలిసింది. పాపం నీ కొడుకు చింత నిన్ను పిండేస్తోంది. నీకు తెలియదయ్యా, నీ చింత నన్ను పిండేస్తోంది. నీ కొడుకుని 7 బ్రహ్మరాక్షసులు ఏకకాలంలో పట్టి పీడిస్తున్నారు. అయినా భయపడకు. నేను నీకు 7 మంత్రాలిస్తాను. వీటిని బీజాక్షర సహితంగా జపించు. ఒక్కొక్క మంత్రంతో ఒక్కొక్క గ్రహం పోతుంది. అయితే అన్నీ ఒకేసారి పోవాలంటే సాధ్యం కాదు. రోజుకొకదాని చొప్పున దాన్ని పోగొట్టదు. ఇలాంటివి క్రమంగా కానీ సాధ్యం కాదు. నీకు తెలియందేముంది? విద్యార్థులకు పాఠం ప్రారంభించావనుకో, విద్యలన్నీ ఒకేసారి నోట్లో పోసి కుక్కేస్తానంటే కుదురుతుందా? బ్రాహ్మలైన బాహ్యాలైన ఆ అవిద్యా వృత్తులు నశించాలంటే అవి క్రమంగా కానీ పోవు. చూడు మరి, కొన్ని అవిద్యా వృత్తులు న్యాయశాస్త్రం వల్ల పోతాయి, కొన్ని సాంఖ్యం వల్ల, కొన్ని యోగం వల్ల, కొన్ని మీమాంస వల్ల. ఇవన్నీ పోయాక అద్వైత తత్వం బోధిస్తే అది సులభంగా బుర్రకెక్కుతుంది. ఈ బ్రహ్మరాక్షసుల్ని పోగొట్టడం కూడా అలాంటిదే. కనుక ఈ మంత్రాలతో నీకి పుత్ర వ్యాధి చింత తీరిన తర్వాత పరమ పురుషార్థం కూడా అనాయాసంగా సిద్ధిస్తుంది. మంత్రాలను అనుగ్రహించు. స్వామి శక్తిపూర్వకంగా మంత్రాలను ఉపదేశించాడు. వేదశర్మ సంతోషంతో ఇంటికి బయలుదేరాడు. దారిలో ఆ కుళ్ళు గాడిదను చూచిన చోటు దగ్గరికొచ్చేసరికి స్వామి ఇచ్చిన మాంసం ముక్క సంగతి గుర్తుకొచ్చింది. మూట విప్పి చూసుకుంటే రక్తచందన పుష్పం ఒకటి ఉంది మూటలో. నివ్వెరపోయి ఆ గాడిద శవం ఎక్కడా అని అటు ఇటు చూస్తే ఆ శవం ఉండాల్సిన చోట ఒక రక్తచందన వృక్షం ఉంది. వేదశర్మకు ఆశ్చర్యం, ఆనందం పెనవేసుకొచ్చాయి. అతను స్వామి మహిమను వేణోళ్ల కొనియాడుకుంటూ ఇంటికి చేరి స్వామి ఉపదేశించిన పద్ధతిలో పుత్రుణ్ణి స్వస్థుణ్ణి చేసుకున్నాడు. తరువాత వేదశర్మ ఆ అద్భుత మంత్రాల మహాప్రభావం వల్ల అందరికీ గ్రహబాధలను ఉచితంగానే పోగొట్టేవాడు. దాంతో అతనికి పుణ్య సంపదతో పాటే పలుకుబడి, అంతో ఇంతో రాబడి కూడా పెరిగాయి. రాబడి పెరిగిన కొద్దీ అతని పుణ్యకార్యాలు పెచ్చు పెరిగాయి. యజ్ఞ యాగాలేమి, గుళ్ళు గోపురాలేమి, బావులు చెరువులేమి, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలేమి అతను నిష్కామంగా చేశాడు. క్రమంగా అతని మనసు వైరాగ్య మార్గాన్ని బట్టి అతని కాజన్మలోనే ఆత్మలబ్ధి సిద్ధించింది. కనుక మహేంద్ర, సద్బుద్ధి ఉంటే, సత్య అహింసలుంటే, చేసే పనులలో లోల్లితోత్తడము లేకుండా ఉంటే మంత్రశాస్త్రాలు తంత్రశాస్త్రాలు కూడా మోక్షాన్ని ఇయ్యగలవు. వింటున్నావా కార్తవీర్య? ఈ కథలో అనుకోకుండా నీ శాస్త్ర విరోధం మాట కూడా ప్రస్తావనకొచ్చింది. శాస్త్రానికి విరోధం లేదు, ఉందనుకుని తదను ఆయుయులు విరోధించుకుంటే అది వాళ్ళ తలరాత. ఎవరి అధికారాన్ని బట్టి, రుచిని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి వారా మార్గాల్లో ప్రయాణం చేయవచ్చు. పై గదులు కూడా వింటే నీకు ఆ విషయం మరింత స్పష్టపడుతుంది. కార్తవీర్య, ఇకపై 4 కథలు మన మాతాపురానికి సంబంధించినవి. అక్కడ విష్ణుదత్తుడనే మహానుభావుడుండేవాడు. అతడు నా భక్తుడు. అయితేనేమి, నేనే అతడిని మహానుభావుడని కీర్తిస్తున్నాను. అతని పేరు తలుచుకుంటేనే నాకు మేనంతా పులకలెత్తుతుంది. అతని కథను బృహస్పతి మాటల్లోనే విను. ఆ కథలు వింటే నువ్వింకా పవిత్రుడు అవుతావు. స్వామి మాటల్లోని ఆనంద పారవస్యం చూసి చక్రవర్తి అబ్బురపడ్డాడు. అతడు సావధానుడై వింటూ ఉండగా స్వామి కొనసాగించాడు. కార్తవీర్య, బృహస్పతి పై కథను ఇలా చెప్పసాగాడు. దేవేంద్ర, పై గాథలు పుణ్యవత్తరాలు, దత్తస్వామికి అత్యంత ప్రియ పాత్రాలు. కనుక మరింత శ్రద్ధగా విను. విష్ణుదత్తుడి కథ మరో భాగంలో తెలుసుకుందాం.